నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విజయనగరం జిల్లా బొబ్బిలి పారాది గ్రామం దగ్గర ఉన్నటువంటి వేగావతి నది మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ గురించి మనం మాట్లాడుతాము. ఏదైతే ఇది గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కనుక ఈ యొక్క బ్రిడ్జ్ అంటే దాని యొక్క సామర్థ్యం కోల్పోయి పడిపోయే శిథిలావస్థకు వచ్చినప్పుడు దీని మీద నుంచి రాకపోకలు అయితే కనుక నిలిపివేయడం జరిగింది. ప్రజలైతే కనుక ఇబ్బంది పడుతూ పక్క నుంచి మట్టి బాటపై అయితే కనుక వెళ్ళేటటువంటి పరిస్థితి. ఒకవేళ వర్షాకాలంలో ఈ యొక్క నీటి ప్రవాహం ఎక్కువగా పెరిగినప్పుడు ఇంచుమించు 5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉండేది. దీన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక అతి వేగంగా అయితే కనుక ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే కనుక పూర్తి చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది ప్రజల్లో గ్రామస్తుల్లో అయితే కనుక హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మాది బొబ్బిలి నియోజకవర్గం పారాద గ్రామం పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము. ఇక్కడ వర్షం పడ్డదంటే 25 కిలోమీటర్లు బయటకు తిరిగి రావాల్సి ఉంటుంది. బ్రిడ్జి సమ్మింగ్ వెంకట చిన్నప్పటి హయాంలో టెండర్లు పూర్తిగా అయిపోయినాయి. సమ్మింగ్ చిన్నప్పటి ఎక్స్ఎమ్మెల్యే తరువాత బేబీ నాయన్ గారు వచ్చారు. వర్క్ స్టార్ట్ అయ్యింది, చాలా తొందరగా అయ్యింది. ఇది వైజాగ్ నుంచి రాయిగడ మధ్యగారామ గుడికి నిత్యం ఆదివారం, బుధవారం, మంగళవారం నిత్యం వెహికల్స్ వెళ్తుంటాయి. ఇక్కడ ఏమాత్రం ట్రాఫిక్ జామ్ అయినా ఇక్కడ చాలా ఇబ్బందులు వస్తాయి. దాదాపుగా 2 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది. కనుక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బేబీ నాయన్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే సంవత్సరంలో క్లియరెన్స్ ఇచ్చేటట్టు అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యేగా చాలా 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 ఇంపార్టెంట్లు ఇస్తున్నారు. నియోజకవర్గంలోనే చాలా ఇబ్బంది లేదండి, బాగుందండి. ఇంచుమించు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ గురించి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి? దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పుడు టెండర్ అయిన తర్వాత ఇమీడియట్గా చేస్తాండ్రు. చాలా బాగుందండి. కాంట్రాక్టర్ తాలూకా తీరు కూడా బాగుందండి. దాదాపు సంవత్సర కాలంలోనే ఇది పూర్తవుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా సంవత్సరంన్నర నుంచి అయిందండి. ఇప్పుడు జూలైలో ఓపెన్ చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ చాలా ఫాస్ట్గా అయ్యింది. చాలా ఆనందంగా ఉందండి. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క బ్రిడ్జ్ ఆవశ్యకత ఇక్కడ ఉంది అంటే ఏమంటారు దానికి? ఈ బ్రిడ్జ్ 2 స్టేట్లతో కలయకండి. ఇది ఇవతల వైజాగ్ అవనియండి, అవతల ఒరిస్సా రాయగడ అవనియండి, జేకే పేపర్ మిల్లు కూడా ఇలాగే వెళ్తుంటాయి. పెద్ద పెద్ద వెహికల్స్ వస్తుంటాయి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ బ్రిడ్జ్. థ్యాంక్ యూ అండి. రాష్ట్రాలని కలిపే జాతీయ రహదారి. ఇది చాలామంది ప్రజలకు ఉపయోగకరమైనటువంటి బ్రిడ్జి. ఇది దీనివలన ప్రయాణం కూడా చాలా సుఖవంతం అవుతుంది. ఒకవేళ ఆ బ్రిడ్జి కానీ వేగంగా కంప్లీట్ అవ్వకపోతే చాలా ఇబ్బందులు. ఇంకా వర్షాకాలం వచ్చినట్లయితే కింద బ్రిడ్జి చాలా ఇబ్బందికరమైనది. దాని నుంచి నీరు పారినట్లయితే మళ్ళీ చుట్టూ తిరిగి ఎన్నో కిలోమీటర్ దూరం తిరిగి రావాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షాలు స్టార్ట్ అయితే కనుక నదిలోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది సార్, ఉంది. ఆ నదిలోకి నీరు వచ్చి ఆ కాజ్వే మీద నుంచి వాహనాలు ప్రయాణించినట్లయితే రాలేవు. దానివలన చుట్టూ ఆకులు కట్ట ఆ చుట్టూ తిరిగి ప్రత్యామ్నాయం ఏముంది అప్పుడు వెహికల్స్ వెళ్ళాలి. ఎక్కడి నుంచి అయితే ప్రత్యామ్నాయం లేదు. బొబ్బిలి నుంచి అలా ఆకులు కట్ట, బాడింగి, రామభద్రపురం అలా చుట్టూ తిరిగి ఇంచుమించు ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఎక్స్ట్రా ట్రావెల్ చేయవలసి వస్తుంది. ఏదైనప్పటికీ ఈ బ్రిడ్జ్ ఆవశ్యకత అనేది చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకంటే ఇక్కడ చాలా గ్రామాల ప్రజలు నిరంతరం బొబ్బిలి నుంచి రామభద్రపురం రావడానికి, ఎన్నో వ్యాపార కార్యక్రమాలు చేయడానికి ఇది చాలా ఉపయోగకరమైనది. అలాగే చాలామంది టీచర్లు, ఉద్యోగస్తులు అదే విజయనగరం నుంచి బొబ్బిలి రావడానికి కానీ, పార్వతీపురం వెళ్ళడానికి కానీ ఇదే కరెక్ట్గా అనుసంధానం. దీనిని వేగంగా పూర్తి చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. మే నెల నాటికి ఇది పూర్తి చేస్తారనుకున్నాం. ఈ సమస్య చాలా సంవత్సరాల కానించి ఉంది. ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల కానించి ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇప్పుడు ఆ భారతి పూర్తి అవ్వడం చూసి చాలా ఆనందకరంగా ఉంది. త్వరలో అది పూర్తి అవుతుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. నాటడానికి అలవాటు లేదు. ఎందుకంటే బ్రిడ్జి ఏదొస్తే కొట్టుకొని వెళ్ళిపోతుంది. మాకు ఈ బ్రిడ్జి మీద కొత్త బ్రిడ్జి కడతాను, దాని మీద వెళ్ళడానికి చూస్తున్నాం. బ్రిడ్జి ఏమో పడిపోతుంది, ఊగుతుంది బ్రిడ్జి. పై బ్రిడ్జి కావాలి. వర్షాకాలంలో స్కూల్ కి మరి ఎలా వెళ్ళేవాడివి? పై బ్రిడ్జి మీద నుంచి నడుచుకుని వెళ్ళేవాడు. వర్షాకాలంలోని పై బ్రిడ్జి నుంచి వెళ్తే ఇలాగా ఊగుతుంది లారీలు. అప్పుడు అటు నుంచి వచ్చి పడిపోయినంత భయం వేసింది, కష్టం అవుతుంది కొద్దిగా. ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ వచ్చేస్తుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అయితే. సో బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు రావు వెంకట కృష్ణ రంగారావు
బేబినయన్ అని పిలుచుకుంటారు. ఈయన ఏదైతే ఈ యొక్క బ్రిడ్జి పనులు అయితే కనుక త్వరితగతం చేశారని చెప్పేసి చాలామంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చే విధంలో బేబినయన ముందస్తులో ఉన్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ బ్రిడ్జ్ చూస్తున్నట్టయితే కనుక అటు ఒరిస్సా అండ్ అలానే ఆంధ్రప్రదేశ్ కనెక్టింగ్కి ఏదైతే మధ్యగారమ్మ టెంపుల్కి ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం అండ్ అలానే శుక్రవారాల్లో కూడా అధిక సంఖ్యలో అయితే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే భక్తులు కూడా ఎక్కువ మంది ఉంటుంటారు. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏదైనా అయినట్టయితే కనుక గంటల మేర ట్రాఫిక్లు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితులు కూడా ఎన్నో చూశారు. సో ఇవన్నిటికీ పులి స్టాప్ పెడుతూ ఈ యొక్క బ్రిడ్జ్ని అయితే కనుక త్వరలో ఓపెన్ కాబోతుంది. మ్యాక్సిమం ఆఫ్ ఆగస్టులో అయితే కనుక దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది ద్వారా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఆఖరికి ఈ యొక్క బ్రిడ్జ్ మాకు కావాలి, పాత బ్రిడ్జ్ మీద నడుస్తుంటే పక్క నుంచి వెహికల్స్ వెళ్తున్నప్పుడు అది అదురు వస్తుంది, మేము పడిపోతామని భయం వేస్తుంది అని చెప్పేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజంగా ఏదైనా సరే ఈ యొక్క బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి చాలా ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి. ఏదైనా సరే మరికొద్ది నెలల్లో, మరి 1-2 నెలలు అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కళ్ళల్లో, హృదయాల్లో ఆనందం అయితే కనుక మనం చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ ప్రసాద్తో అమర్నాథ్, విజయనగరం జిల్లా, బొబ్బిలి.